హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఈస్ దివ్యశ్రీ. మీ అందరికీ తెలుసు, ఆ ఒక్కటి అడక్కు సినిమాతో నరేష్ గారు మే 3న థియేటర్స్లోకి రాబోతున్నారు. అంటే మనం వింటేజ్ నరేష్ గారిని చూడబోతున్నాం అనమాట. సో ప్రజెంట్ మనతో నరేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మేము టీజర్ చూసాము, సీరియస్లీ చాలా బాగుంది. అంటే ఒక 5 years ముందు చూసిన నరేష్ గారిని మళ్ళీ మేము ఆ ఒక్కటి అడుక్కులో చూడబోతున్నాం అనమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఆఫ్టర్ 5 years తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమాతో మా ముందుకు రావడం ఎలా అనిపిస్తుంది? ఎలా ఉందంటే ఒక క్రికెటర్స్కి ఇప్పుడు మన వేరే రకరకాల స్టేడియంస్కి వెళ్ళి ఆడుతుంటారు. మన హోమ్ గ్రౌండ్కి వస్తే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది చూసారు, మన గ్రౌండ్ మన ఇదని అలా ఉందండి. సో ఇట్స్ లైక్ మొన్నటి వరకు సీరియస్ సినిమా చేసినా కూడా మళ్ళీ నా పిచ్కి వచ్చాను నా అని ఇట్ ఫీల్స్ లైక్ ఐమ్ బ్యాక్ హోమ్ అండి. ఎందుకంటే 6 years అంటే దాంట్లో మహర్షి తర్వాత నేను అన్ని కొంచెం సీరియస్ ఫిల్మ్స్ చేయడం జరిగింది, నాంది కానీ దాని తర్వాత అలాంటివన్నీ. సో అగైన్ ఇట్స్ గుడ్ టు బి బ్యాక్. అండ్ చాలామంది నన్ను బయట ఎక్కడ కలిసినా కూడా నరేష్ నాకు కామెడీ కావాలన్న అంటే దట్ మళ్ళీ మీరు అన్నట్టు ఆ వింటేజ్ అన్న వర్డ్ వాడతారు కదా, అలా ఒకప్పుడు మీరు బెండప్పారో కితకతులు ఎలా ఉన్నాయి అలా సినిమాని మళ్ళీ చేయాలన్న, అలాంటి కామెడీ సినిమా అంటే ఫుల్ ఫ్లెష్డ్ కామెడీ సినిమా చేయాలని చాలా మంది అడిగారండి. సో దెన్ I was looking for the right scripts అండి. దెన్ వీ గాట్ దిస్ ఆ ఒకటి అడుగు. అండ్ ఈ సినిమాలో కూడా అంటే ఇట్స్ మోర్ రిలేటబుల్ ప్రాబ్లం అండి అందరికీ. ఎందుకంటే పెళ్ళి అన్నది చాలా పెద్ద సమస్య అది. సో అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇప్పుడు చాలా ఇదిగా ఉందండి అది. సో దాని మీద చేస్తే బాగుంటుంది. అండ్ ఈ జనరేషన్ అంటే ఒకప్పుడు ఏంటంటే 30,000 అంటే 25-26 yearsలో పెళ్లి చేసేయాలి. 30 దాటిందంటే 30 దాటిందా అంటారండి. ఇప్పుడు 30 అనేది వెరీ నార్మల్ అయిపోయిందండి. 30 దాటిన తర్వాత చాలా మంది 30 తర్వాత పెళ్ళిళ్ళు అవుతున్నాయండి ఇప్పుడు. సో అలా అంటే జీవితంలో సెటిల్ అయ్యి చేసుకుందాం అనుకున్నవాడు ఆడి జీవితంలో సెటిల్ అయ్యాడు, బట్ లేట్ అయింది. ఆ లేట్ అయ్యేటప్పటికి సంబంధాలు కూడా లేట్ అవుతున్నాయి రావడానికి. సో అలాంటి వాడు కాదు, అలాంటి వాడు ప్లస్ ఈ దీంట్లో ఏంటంటే వీడు ఒక రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తుంటాడు. రిజిస్టర్ ఆఫీస్లో వీడు అందరికి పెళ్ళిళ్ళు చేస్తుంటాడు, వీడికి పెళ్ళి అవ్వదు. సో ప్రతివాడు రైట్ ఫ్రమ్ హిస్ కొలీగ్స్ కానించండి, లేకపోతే ఇట్స్ నేబర్స్ కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు నీ పెళ్ళి ఎప్పుడు పప్పన్న ఎప్పుడు అని అంటుంటే హీ గెట్స్ ఫ్రస్ట్రేటెడ్. ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా వాడు ఏం మాట్లాడతాడు అనుకుంటే ఆ ఒకటే అడుక్కుని వెళ్ళిపోతుంటాడు. సో దెన్ అంటే అవునండి, ఎందుకంటే ఇట్స్ లైక్ జనరల్గా మనం చూస్తుంటే మనం చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం ఎప్పుడు అంటారు, ఉద్యోగం వచ్చిన తర్వాత జాబ్ వచ్చింది కదా పెళ్ళి ఎప్పుడు అంటారు, పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు ఎప్పుడు అంటారు. సో దిస్ ఇస్ నార్మల్. అంటే ప్రతిదీ ఎవ్రీ టైమ్ నో వన్ ఈస్ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్ అండి. నెక్స్ట్ ఏదో ఇది అయిపోయిందిగా, ఉద్యోగం వచ్చిందిగా పెళ్లి చేసుకో, పెళ్ళి అయిపోయిందిగా పిల్లలుగానే. మళ్ళీ 5 years తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమాతో మా ముందుకు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. అంటే 5-6 సంవత్సరాలు సీరియస్ సినిమాలు చేసి మళ్ళీ ఏదో నా ఓన్ బ్యాటింగ్ పిచ్కి వచ్చినట్టుంది. అండ్ ఇట్ ఫీల్స్ లైక్ ఐమ్ హోమ్. అండ్ అంటే చాలా రోజుల తర్వాత చేసినప్పుడు నాకు వెన్నెల కిషోర్ గారితో, ఫరియా తోటి, అలాగే వైవా హర్ష వీళ్ళందరూ ఉన్నప్పుడు, బట్ నవ్ అగైన్ ద కామెడీ టైమింగ్. వీళ్ళందరితో యాక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం కదా? లేదండి, వెన్నెల కిషోర్తో చాలా సినిమాలు చేశాను. వైవా హర్ష తోటి ఐ థింక్ ఇదివరకు ఒక సినిమా చేశానండి, మారేడుమిల్లి. రైట్? మారేడుమిల్లి కాదు, వి హావ్ డన్ ఎ ఫిల్మ్. అంటే కాంబినేషన్ లేదు, అంటే సినిమాలో ఉన్నాడు కానీ మా ఇద్దరు కాంబినేషన్లో చేయలేదు. సో ఫరియాతో ఫస్ట్ టైం అండి. సో అంటే ఇట్స్ లైక్ నవ్వుకుని చాలా రోజులు, ఎందుకంటే ఇంటెన్స్ సినిమాలు లేకపోతే యాక్షన్ సినిమాలు చేసి వచ్చిన తర్వాత మళ్ళీ కామెడీ సినిమా రాగానే సెట్కి రాగానే అందరూ అంటే రైట్ ఫ్రమ్ కామెడీ సినిమా అంటే చేసి మేము ఎంజాయ్ చేస్తూ చేస్తామండి. సో ఈవెన్ సెట్ కూడా అలాగే ఫెస్టివ్ సీజన్ లాగా ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు రావటం, ప్రతి ఒక్కళ్ళు అంటే వీళ్ళు అంటే ఇది ఏం చేద్దాం, ఎలా చేద్దాం, సీన్ ఎలా ఇంప్రూవైజ్ చేద్దాం. సో ఎవ్రీ వన్ గివ్స్ దేర్ అవుట్పుట్స్ అండ్ అన్ని హ్యాపీగా మాట్లాడుకుని ఇట్ వాస్ లైక్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ పర్సనల్లీ. వచ్చిన ఒక 6 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కాబట్టి నాకు కూడా అంటే వెన్ యూర్ డూయింగ్ ఇట్ అగైన్ మళ్ళీ చాలా మంది ఆ బాడీ లాంగ్వేజ్ కావాలి, మళ్ళీ పాత నరేష్ కావాలనేది ఇప్పటికి దెన్ విల్ సీ దాట్ అండి క్లియర్గా. మళ్ళీ ఒక 5 years ముందు మీరు అలా చూసారు నరేష్ అలా చూడగలుగుతారు. మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం సార్ మిమ్మల్ని అలా మళ్ళీ చూడడానికి. అంటే 5 years తర్వాత మళ్ళీ ఈ చేంజ్ రావడానికి, అంటే ఇటువంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా?
లేదండి, అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నేను? అంటే అలానే కదా ఇక్కడ లైక్ నేను నాంది సినిమా చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ గెటింగ్ స్టోరీస్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ కంటెంట్ ఓరియంట్. అంటే ఇప్పుడు మారేడుమిల్లి ప్రజానికం కానివ్వండి, ఉగ్రం కానివ్వండి, అలాంటి సబ్జెక్టులు వచ్చినాయి. సో నేను దాంట్లో ఎందుకంటే అప్పటి వరకు నాకు వరుసగా 10 సినిమాలు వస్తే 9 సినిమాలు కామెడీ ఉండేయండి. ఆఫ్టర్ నాంది ఇప్పుడు వస్తుంటే ఒక సినిమా కామెడీ వస్తుంది, మిగతా 9 సినిమాలు సీరియస్ కథలు వస్తున్నాయి. సో ఐ వాస్ లిస్నింగ్ టు ఫ్యూ స్క్రిప్ట్స్ అండి విచ్ ఐ ఫెల్ట్ కామెడీలో ఇంకా అంటే నాకు ఐ వాస్ నాట్ సాటిస్ఫైడ్. అంటే చేస్తే మళ్ళీ ఇలాగ కామెడీ మళ్ళీ మనం అంటే బ్యాక్ టు మై ఫోర్ట్ అంటే డెఫినెట్లీ హ్యాస్ టు హ్యావ్ అ స్ట్రాంగ్ ఇది కథ ఉండాలని. సో వాజ్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ స్క్రిప్ట్ అండి. దెన్ మల్లి గారు కేమెన్, ఆయన వచ్చి ఆయనే రాసుకున్నారు ఈ కథ రాసుకుని. హీ టోల్డ్ మీ అండి. నేను ఫస్ట్ అనుకున్నప్పుడు పెళ్లి సినిమాలు చాలా వచ్చేసినాయి కదా, హీరోకి పెళ్ళి అవ్వకపోవటం అలాంటి, పెళ్లికాన్ ప్రసాద్ చాలా చూసుంటారు కదా, సినిమాలు చూసుంటారు కదండి. నేనే చేశాను పెళ్లికాన్ ప్రసాద్ అనే సినిమా, టైటిల్ పెట్టి నేను కూడా యాక్ట్ చేశాను. దెన్ హీ టోల్డ్ మీ అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ 2 ఫ్యాక్ట్స్ అండి. నేను ఒక పేపర్ క్లిప్పింగ్ చూపించి, సార్ పెళ్ళి అనేది ఇది అవుతుంది, దీంట్లో ఎన్ని స్కాములు జరుగుతున్నాయి, దీన్ని ఎంత మనీ మింటింగ్ బిజినెస్ అవుతుంది తెలుసా మీకంటే దెన్ వాజ్ లైక్ షాక్డ్ అండి. అంటే ఐ వాజ్ లైక్ మనం రెగ్యులర్గా అన్ని చదువుతుంటాం, అన్ని అప్డేట్స్లో ఉంటాం కానీ బట్ సమ్వేర్ అయితే ఓకే దిస్ ఇట్స్ లైక్ నీడ్. ఇప్పుడు నాందిలో 211 గురించి ఎలా చెప్పాల్సి అంటే జనాలకు తెలియదు, నాకే తెలియదు. ఆ సినిమా చేసేంత వరకు 211 అన్న సెక్షన్ ఒకటి ఉంటుంది, ఎగ్జిస్ట్ అవుతుందని నాకు తెలియదండి. సో అలాగే ఈ సినిమా చేసినప్పుడు ఒక ఇలాంటివి ఉన్నాయి, ఇన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అంటే అయితే ఓకే చాలామందికి ఒక పెళ్ళి అనేది ఒక ఫ్యామిలీకి పెద్ద కళ అండి. ఒక ఫాదర్కి మదర్కి కానివ్వండి, వాళ్ళు ఎన్ని సంవత్సరాల పిల్లల్ని చదివించి ఒక పెద్ద ఇంట్లో అంటే అమ్మాయినన్నా అబ్బాయినన్నా మంచి ఇంట్లో ఇవ్వాలి, మంచి చదువుకున్న అబ్బాయికి ఇవ్వాలి, మంచి చదువుకున్న అమ్మాయి కోడలు రావాలనుకుంటే తప్పలేదు. అండ్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, ధూమ్ధామ్గా చేసుకుందాం బాగా, అంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి రూపాయి కష్టపెడుకుని చేసుకుంటారు ఉంటారండి. సో ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ అండి. సో ఇలాంటి డ్రీమ్ చాలామందికి, సో వాళ్ళకి ఇలా జరుగుతుంది. సో దిస్ ఇస్ మ్యారేజ్ అనే వెనకాల పెద్ద స్కామ్ ఒకటి జరుగుతుంది అన్నీ తెలియాలి. బికాస్ ఇట్ హ్యాస్ టు బి మూవీ హ్యాస్ టు బి సమ్వేర్. మనం ఎంత చెప్పినా కూడా, ఎంత కామెడీ సినిమా తీసినా కూడా దే హ్యాస్ టు బి సమ్ ఇన్ఫర్మేషన్ గివెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. బయటకు వచ్చిన తర్వాత ఓకే వీళ్ళు ఒక పాయింట్ గురించి చెప్పారండి. సో ఆ పాయింట్ బాగా స్ట్రెంత్ అనిపించింది. మల్లి గారు టోల్డ్ మీ దిస్, దెన్ ఐ సెడ్ ఓకే వీఆర్ గోయింగ్ హెడ్ విత్ దిస్ అని. దెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ దిస్. ఓకే, అంటే మీకు నచ్చిన పాయింట్ అదనమాట సినిమాలో? అవునండి, అంటే ఫన్ ఉంటుందండి సేమ్ టైం. నాకంటే చెప్పాను కదండి, ఈడ అందరికి పెళ్ళిళ్ళు చేస్తుంటాడు రిజిస్టర్ ఆఫీస్లో, బట్ ఈడికి పెళ్ళి అవ్వదు. సో మీరు అర్థం చేసుకోండి ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటే ఆ ఫన్ ఎలా ఉంటుందండి. సో ఇట్ విల్ బి ఫన్ అండ్ బ్యాలెన్స్ విత్ సేమ్ ఎమోషన్స్ ఉంటాయండి. ఇట్ హ్యాస్ కంటెంట్ కూడా ఉంటుందండి ద ఫిల్మ్. సో ఆ ఒక్కటి అడక్కు అనే సిచ్యువేషన్ మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవండి, అంటే ఎందుకంటే ఇంటర్వ్యూలు ఇస్తుంటే అన్నీ అడుగుతుంటారు మీరు, ఆ ఒకటి అడగడానికి లేదండి. నార్మల్గా ఇంటర్వ్యూలో కాకుండా బయట మిమ్మల్ని ఆడియన్స్ అడిగే క్వశ్చన్స్ కావచ్చు, లేకపోతే పర్సనల్గా మీ రిలేటివ్స్ కావచ్చు. అంటే నాకు 2014 వరకు పెళ్ళి ఉన్నప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో అందరూ పెళ్ళెప్పుడు అని అడిగేవారండి అంతే. సో దాట్స్ ద థింగ్ అండ్ ఐ థింక్ ఉద్యోగం వచ్చేదాకా ఉద్యోగం ఎప్పుడు అంటారు, ఉద్యోగం వచ్చాక పెళ్ళి ఎప్పుడు అంటారు, పెళ్ళైన తర్వాత పిల్లలు ఎప్పుడు అంటారు. ఇట్స్ ఆల్వేస్ అ కాన్స్టెంట్ ప్రెషర్ అండి. మిమ్మల్ని అందరూ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి? ఏంటండి కామన్గా అంటే నెక్స్ట్ ఫిలిం ఏంటి, లేకపోతే నెక్స్ట్ ఏ డైరెక్టర్తో వర్క్ చేస్తాం? అంటే నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా అడిగేది ఏంటంటే ఏ జోనరా చేస్తున్నాం. అంటే ఇప్పుడు నాంది తర్వాత కొంచెం ట్రాక్ మార్చాడు, ఇప్పుడు కామెడీ సినిమా చేస్తున్నారు, సీరియస్ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కామెడీ అవుతుందా లేదా సీరియస్ చేస్తున్నారు, ఈ సినిమా తర్వాత ఏం సినిమా చేస్తున్నారు. సో దట్స్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో అది ఎక్కువ అడిగే క్వశ్చన్ అండి. అది ఓకే, మోస్ట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఏం అడుగుతారు? కాంట్రవర్షియల్ అంటే ఈ సినిమాకి సంబంధం లేకుండా ఏదో గురించి అడుగుతుంటారు చూసారు. అంటే అక్కడ ఆయనతో ఎలా ఉంది, ఆయనతో యాక్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, ఇంతో చాలా ఇంటర్వ్యూస్ అయిపోయినాయని చెప్పాం. సో బట్ అగైన్ సేమ్ క్వశ్చన్స్ అండ్ ఐ థింక్ వాళ్ళు తప్పు లేదండి, బట్ సమ్వేర్ రిపిటేటివ్ ద సేమ్ క్వశ్చన్స్. బీన్ లైక్ వేర్ ఐమ్ బీన్ లైక్ 5-6 years నుంచి అదే ఇంటర్వ్యూలో ప్రతి ఇంటర్వ్యూలో తరచూ మాట్లాడే క్వశ్చన్సే ఉంటాయండి. సో దాట్స్ రిపిటేటివ్ క్వశ్చన్స్ కాబట్టి ఐ డోంట్ బ్లేమ్ ఎనీవన్ అండ్ ఫర్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటే మీకు తెలుసుకోవాలని ఉంటుంది, మాకేంటంటే అదే క్వశ్చన్ ఎక్కువసార్లు అడుగుతున్నారు అనిపిస్తుంటుంది. దాట్స్ ఇట్ అండి. ఓకే, అంటే ఇప్పుడు సినిమాలలో కామెడీస్ లేకపోతే మీరు చేసే కామెడీలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీస్ ఉన్నాయి. సుడిగాడులో ఒకలా, లేకపోతే బ్లేడ్ బాబ్జీలో ఇంకోలా, అట్లా లైక్ అంటే ఈ సినిమాలో జనాలు ఎటువంటి కైండ్ ఆఫ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ థింగ్ మేము అనుకున్నప్పుడు ఈ కథ అనుకున్నప్పుడు అండి వీ థాట్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంక్లూడ్, ఎందుకంటే స్లాప్స్టిక్ సినిమా అంతా సినిమా స్లాప్స్టికే చేయాలండి. మనం కొన్ని సీక్వెన్స్ని తీసుకొచ్చి స్లాప్స్టిక్ చేసి కొన్ని సినిమా సీక్వెన్స్లు తీసుకొచ్చి ప్యారడీ చేసి అలా వద్దు. సో డోంట్ మిక్స్ టూ మెనీ థింగ్స్.
ఇంకోటి ఏంటంటే స్పూఫ్స్ అండి. సో దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ సపోజ్ టు బి స్పూఫ్, ఇట్స్ నాట్ అలా ఈ రెండు ఉండకూడదు. సో ఆర్గానిక్గా రావాలి, కథలోంచి రావాలి, అట్ ద సేమ్ టైం కొత్తగా ఉండాలండి. ఇప్పుడు మనకేంటో చదివిన బుక్లో చదివేస్తున్నాం, లేకపోతే SMS జోకులు రకరకాలుగా వస్తున్నాయండి. సో బట్ అది కాకుండా మన కంటెంట్లో ఉన్న దాంట్లో నుంచి కామెడీ క్రియేట్ చేయాలండి. సో ఇట్ హ్యాస్ టు బి మోర్ ఆర్గానిక్ కామెడీ అండి. అండ్ దిస్ ఫిల్మ్ హ్యాస్ ఆర్గానిక్ కామెడీ అండి. ఎక్కడొచ్చి ప్రతి ఒక్కళ్ళు ఊరికి నేను కమెడియన్ కాబట్టి, లేకపోతే కమెడియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చేసి ట్రై చేయండి కామెడీ చేయడానికి. సిచ్యువేషన్లో లీడ్ చేసి దాంట్లో వచ్చి కామెడీ ఉంటుంది కానండి. ఇక్కడ వీళ్ళు రావాలి 3 నిమిషాలకి ఒక కౌంటర్ వేయాలి, లేకపోతే ఒక జోక్ చేయాలి అని మాత్రం పెట్టుకోలేదు. సో ఇట్స్ బికాస్ వీఆర్ డీలింగ్ విత్ తెలియకుండా ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ అండి. వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్, వీఆర్ టాకింగ్ అబౌట్ మ్యారేజ్ కాబట్టి అది ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి దాన్ని చాలా సెన్సిటివ్గానే డీల్ చేసి దాంట్లో నుంచి వచ్చి కామెడీ ప్లస్ హీరో ప్రతిసారి వాడు క్వశ్చన్స్ అడుగుతుంటే ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చి కామెడీ ఎలాగ కొంచెం ట్రైడ్ ఫర్ అన్ ఆర్గానిక్ కామెడీ అండి ఈ సినిమాలో. సో ప్రతి ఒక్కరికి ఒక ఏజ్లో పెళ్ళెప్పుడు అని పేరెంట్స్ ప్రెషర్ చేస్తూ ఉంటారు కదా. సో అట్లా మీకు ఏ ఏజ్లో పెళ్లి ప్రెషర్ స్టార్ట్ అయింది? అంటే ప్రతిదండి, అంటే చాలా ఆర్టికల్స్ వచ్చినాయి నాకు. అంటే నేను అప్పుడు కరెక్ట్గా 2013-12 అనుకుంటాను, అహనా పెళ్ళంటే సినిమా చేస్తున్నాను. సో ఎవరో ఫోన్ చేసి ఏంటి పెళ్ళంట కదా మీకు అని అంటే ఏంటంటే నరేష్ అహనా పెళ్ళంటే అని రాశారు ఎక్కడో. అంటే వీళ్ళు ఏమనుకున్నారు, సినిమా అనుకోవట్లేదు అది. నరేష్ నాకు సంబంధం కుదిరేసిందేమో, సెట్ అయిపోయిందని చాలామంది ప్రెస్ వాళ్ళు కానీ వాళ్ళు ఫోన్ చేసి అదేం సార్ మాకు చెప్పలేదు అంటే నాకు అర్థం లేదండి. నేను కరెక్ట్గా ఆ రోజు బ్యాంకాక్ ఎక్కడికి వెళ్తున్నాను షూటింగ్కి వెళ్ళి ఆ సినిమాకి. అంటే నా ఫోన్ చేసి ఏంటి నాన్నగారు ఇలాగ అందరూ అడుగుతున్నారు, ఐమ్ టాకింగ్ అబౌట్ 2010-11 అనుకుంటాను, నాన్నగారు ఉన్నప్పుడు 10 అనుకుంటాను. ఏంటి అందరిలో ఫోన్ చేసి అడుగుతున్నారంటే అంటే మరి ఏదైనా మీరు బయటకి అనౌన్స్ చేస్తారా అన్న. అవునండి మన నెక్స్ట్ అనిల్ శంకర్ గారి సినిమాకి అదే అహనా పెళ్ళంటే అనుకుంటున్నాము రైట్లు అంటే, అది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నీకు పెళ్ళి ఫిక్స్ అయిపోయింది అనుకుంటున్నారు, అది నువ్వు పని చేయి అహనా పెళ్ళంటే ఫిలిం అని ఒక ట్వీట్ పెట్టని చెప్పారండి. దాని తర్వాత అర్థమైంది, అంటే చాలా మంది దే థాట్ దట్ ఐమ్ గెటింగ్ మ్యారీడ్ అండ్ నో వన్, అంటే చాలా సబ్డ్యూడ్గా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా చేసేసుకుంటున్నాను అని అనుకున్నారండి. సో దాట్ వాజ్ లైక్ 2010 నుంచి 14 వరకు కాన్స్టెంట్గా ప్రతి ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ అదేనండి, టిల్ ద టైమ్ ఐ గాట్ మ్యారీడ్. మల్లి గారికి మీకు ముందు నుంచే పరిచయం? లేదండి, ఈ సినిమాతో పరిచయం. సో రాజీవ్ గారు అండ్ మల్లి గారు, రాజీవ్ గారు అంటే చోటా భీమ్ యానిమేటెడ్ సిరీస్ చేస్తుంటారండి. సో ఆయన ప్రమోషనల్, ఆ చోటా భీమ్ ప్రమోషనల్ దానికోసం మల్లి గారు నీడ్స్ టు హెల్ప్ హిమ్. సో దట్స్ హౌ దేర్ ఫ్రెండ్షిప్ స్టార్టెడ్ అండి. సో వన్స్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో రాజీవ్ గారు వాంటెడ్ టు కమ్ ఇన్ టు మూవీస్. సో దెన్ మల్లి గారిని అడిగితే ఇలాగ జస్ట్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు మూవీస్ అండి, నా దగ్గర కథ ఉందండి ఇలాగ అనుకుంటున్నానని హీ నరేటెడ్ ది స్క్రిప్ట్ అండి. అది నచ్చింది ఆయనకి, ఎవరైతే బాగుంటుందంటే దెన్ నరేష్ గారు అయితే బాగుంటుందని ఆయన చెప్పటం, దాని తర్వాత నన్ను అప్రోచ్ అవ్వటం, కథ నచ్చటం, దాని తర్వాత అందరూ కూర్చొని రవి గారు వీళ్ళందరూ కూర్చొని దాన్ని ఒక షేప్ తీసుకొచ్చి మీ స్టార్టెడ్ షూటింగ్ అండి. ఓకే సార్, అంటే ఇప్పుడు జనాల ఎక్స్పెక్టేషన్స్ ఎలా అయిపోయాయి అంటే ఏ సినిమా హిట్ అవుతుందో థియేటర్లో ఏది ఎలా వెళ్తుందో తెలియదు. సో అంటే జనాల మైండ్ సెట్ ప్రతి ఒక్క సినిమాలో ఏదో కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా ఈ సినిమాలో కొత్తగా ఏం చూపించబోతున్నారు? అంటే కొత్తగా అంటే అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు వరకు మ్యారేజ్ అంటాం వరకే చూపించాం, బట్ దానివల్ల వెనకాల జరుగుతున్నారు ఇదేంటి స్కామ్స్ ఏంటి దాని గురించి ఎవరేం చెప్పలేదండి. ఎందుకంటే మనం వెళ్తాం సంబంధం చూసుకుంటాం వచ్చేసాం అయిపోయింది. బట్ ఇది కాకుండా ఇట్స్ మోర్ ఆఫ్ అ బిజినెస్ జరుగుతుంది. సో దాట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరికి తెలియదు. సో దాట్ హ్యాస్ టు బీ నోన్, అంటే ప్రతి ఒక్కరికి తెలియాలి. అంటే ఇట్స్ నాట్ లైక్ దే ఆర్, ఇప్పుడు ప్రతి చోట అండి మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, మనీ మేకింగ్ వాళ్ళు ఉంటారు, దాంట్లో స్కామర్స్ ఉంటారు. సో దీంట్లో కూడా ఉన్నారు. హౌ టు మన ఫ్యామిలీని కానీ ఉంటే ఎలాగ హౌ డూ వి నో, హౌ డూ మన స్కామ్ అవ్వకుండా, మన ఫ్రాడ్, మన దగ్గర డబ్బులు కొట్టేయకుండా ఏం చేయాలి అన్నది దాన్ని, అది చాలా సీరియస్ కంటెంట్ మ్యాటర్ అండి. బట్ దాన్ని చాలా షుగర్ కోటెడ్గా విత్ కామెడీ చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు మీ టీజర్ కింద నేను కొన్ని కమెంట్స్ చూశాను. అన్న మిమ్మల్ని ఇంతకు ముందులా చూడాలనుకుంటున్నాము అండ్ మీరు సెకండ్ హీరో క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు, అలా కాకుండా మీ వే ఆఫ్ ఇంతకుముందు మీరు ఎలా ఉండేవాళ్ళో అలా సినిమాలు చేయండి అని కమెంట్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి, ఎక్కువ చూశాను నేను. సో దానికి మీ సమాధానం ఏంటి? ఏమండి ఇది మల్టీ స్టార్ చేయాలి, ఎందుకంటే మనకు ఉన్న హీరోస్ తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఎక్కువ. మనం యాక్చువల్ లక్కీ ఏంటంటే వీ హ్యావ్ సో మెనీ హీరోస్. సో ఇట్స్ లైక్ మల్టీ స్టారర్స్ హ్యాస్ టు బి డన్.
ఎందుకంటే వి టాకింగ్ అబౌట్ మూవీస్, మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయి ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి వెళ్తున్నాయండి. సో వీ హ్యావ్ టు, ఇట్స్ లైక్ అంటే కథలు బట్టి ఇట్స్ బేసిక్. అండ్ ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ రెడీ టు డూ ఇట్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. శంభో చేసిన, గమ్యం చేసిన, మహర్షి చేసిన, మొన్న వచ్చిన నా స్వామి రంగ చేసిన. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఈక్వల్ వెయిటేజ్ అండి. ఇట్స్ నాట్ లైక్ ఏదో తక్కువ క్యారెక్టర్ కదా. ఇవాళ గమ్యంలో గాల్సి అన్న క్యారెక్టర్ ఇంకా గుర్తుంది, మహర్షిలో రవి అన్న క్యారెక్టర్ ఇంకా గుర్తుంది, నా స్వామి రంగులో మల్లి అన్న క్యారెక్టర్ ఇంకా గుర్తుంది ఆడియన్స్. అంటే ఎందుకంటే ఆడు ఎంత నవ్వించడం మళ్ళీ అన్న క్యారెక్టర్ మేము ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో అంత ఏడిపిస్తాడు. సో దట్ హ్యాస్ టు బి దేర్ అండి. ఊరికే అంతేగాని అది కూడా మీరు చూస్తేనండి, ఐ డోంట్ డూ ఇన్ రెగ్యులర్ బేసిస్ అండి. 4 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి అలా చేస్తాను కానండి. నేను మహర్షి తర్వాత మళ్ళీ అన్ని నేను సోలోగానే చేసుకొచ్చాను. దాని తర్వాత మహర్షి ఎప్పుడు 2019 రిలీజ్ అయింది. 2024లో స్వామి రంగ చేశాను, నా స్వామి రంగ అంటే 23rd. సో దిస్ గ్యాప్ ఆఫ్ టైమ్ అండి. సో మనకేమైపోతుందంటే అటు ఇప్పుడు చాలా మంది ఐ థింక్ దే హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్ అండి. ఎందుకంటే మల్టీ స్టార్ చేయాలి అండ్ అలాంటి మంచి కథలు ఉన్నప్పుడు చేస్తాను. అండ్ డెఫినెట్గా ఎస్, వాళ్ళు అనుకున్నట్టు చాలామంది ఏంటంటే బ్లేడ్ బాబ్జీ, శివశాస్త్రి, శివటప్పాకై, ఒక బెట్టింగ్ బంగారాజు అలాంటి కామెడీ ఫుల్ లెంత్ అంటే రైట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ వరకు నవ్వించే సినిమాలు చేయాలనుకున్నారు. అలాంటి కథలు వెంటనే డెఫినెట్గా దొరికితే అలాంటి సినిమా చేస్తానండి. ఓకే, అంటే మీరు మధ్యలో 2-3 సీరియస్ సినిమాలు చేశాక మీ దగ్గరకు వచ్చే కథలు ఎటువంటివి ఎక్కువ వస్తున్నాయి? 2 వస్తున్నాయి అంటే నాంది తర్వాత కొన్ని వరుసగా అందరూ, ఎందుకంటే అప్పటి వరకు నరేష్ ఇలా చేస్తాడని చాలా మంది తెలియదు. సో ఇంకా అక్కడి నుంచి చాలా మంది కథలు రాసుకుంటారు కదండి, కొంచెం సీరియస్ కథలు రాసుకున్నప్పుడు ఓకే నరేష్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు అని చాలా మంది అప్రోచ్ అవ్వటం జరిగిందండి. దాంట్లో కూడా కథలు వచ్చినాయి కానీ కామెడీ కథలు, వేర్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ లైక్ సమ్వేర్ స్పూఫులతోటో లేకపోతే సమ్వేర్ ఇంకొకటో, వేర్ నాకు ఫస్ట్ మనం కథ చెప్పినప్పుడు నేను నవ్వుకోవాలండి, ఎంజాయ్ చేయాలి. నాకు అదర్వైజ్ నాకు ఆ కథ లైన్ చెప్పినప్పుడు దీంట్లో నాకు స్కోప్ కనిపించాలి. ఇప్పుడు కితకతలు సినిమా చెప్పినప్పుడు మా ఫాదర్ కూడా చెప్పారు, ఐశ్వర్యరాయని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడికి ఒక కల్పనారాయణ లాంటి అమ్మాయి వచ్చింది, ఇద్దర కథ అన్న. సో వేర్ ఐ థాట్ ఓకే విల్ హ్యావ్ వీ కెన్ యాడ్ లాట్ ఆఫ్ కామెడీ అని అనుకున్నాడు. సో అలాగా ఐ ఫీల్ ఓకే దిస్ లైన్ హ్యాస్ అంటే దీంట్లో చాలా కామెడీ క్రియేట్ చేయగలుగుతామంటే ఐ డెఫినెట్లీ డూ ఇట్ అండి. ఓకే, ఇంతకుముందు మీరు చెప్పినట్టు మల్టీ స్టార్లో మంచి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ వస్తే ఖచ్చితంగా చేస్తాను అన్నారు. సో ఆల్రెడీ మహేష్ బాబు గారితో అయింది, నాగార్జున గారితో అయింది, అండ్ ఇంకా ఫర్దర్గా ఏమైనా అలాంటి ఆపర్చునిటీస్ ఏమైనా వస్తున్నాయి మల్టీ స్టార్లో పెద్ద హీరోలతో? అంటే ఇప్పటివరకు ఏం రాలేదండి. అంటే నేను చెప్తాను ఫ్రాంక్ వాస్తవంగా ఉంటే చెప్తాను, మాకంటే ముందు మీకే తెలుస్తుంది, మీడియా వాళ్ళకి ముందే తెలుస్తుందండి. అంటే బయట ఇక్కడిద్దరు కలిసి కనిపించిన ఆహా ఓకే వీళ్ళిద్దరు సినిమా చేస్తున్నారా అంత థాట్ వచ్చేస్తుంది. అలా లేదండి. అంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ నా స్వామి రంగం ఈవెన్ ఈ సినిమా కమిట్ అయినప్పుడు కమిట్ అయినా, ఉగ్రం జరుగుతున్నప్పుడు కమిట్ అయ్యానండి నా స్వామి రంగం. సో యాక్చువల్లీ వీఆర్ లైక్ సపోర్ట్ టు స్టార్ట్ ద షూటింగ్ ఫ్రమ్ March లాస్ట్ ఇయర్. సో ఇట్ గాట్ డిలేడ్. కొన్ని డేట్స్ ఇష్యూస్, కొందరు అన్ని సెటప్ అవడానికి, కాస్టింగ్ అన్ని కుదరడానికి టైం పట్టిందండి. సో తర్వాత అంటే ఇప్పుడు చాలా వచ్చినాయండి ఆఫర్స్ వచ్చినాయి. అంటే మనం తెలుగులో కాకుండా బయట నుంచి వచ్చినాయండి. బాగుంటే చేస్తానండి, తమిళైనా చేస్తాను, మలయాళమైనా చేస్తాను, కన్నడ అయినా నేర్చుకుని చేస్తాను. సో విచ్ ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ ఎక్సైటింగ్. తెలుగులో అయితే నథింగ్ ఏమండి. ఓకే, సో మీ దగ్గర ఎన్ని కథలు వస్తున్నప్పుడు అంటే మీరు ఒక కథ చెయ్యాలి అంటే అందులో చూసే పాయింట్ ఏంటి, హుక్ పాయింట్ ఏంటి? సినిమా నాకు అంత వెళ్ళిపోతుందా, నేనంత సినిమాకి వెళ్ళిపోతాను, నాకు సినిమా అంత వెళ్ళిపోతుంది నా కెరియర్కి. ఇప్పుడు జస్ట్ మనం ఉండటం వల్ల సినిమాకి అంటే ఇప్పుడు ఇది ఓకే ఉంటుంది, ఓకే బిజినెస్ అయిపోతుంది అన్నది కాకుండా ఈ సినిమా వల్ల నా కెరీర్ డెఫినెట్గా ఇంకొక స్థాయికి పెరుగుతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనుకున్న సినిమాలే చేస్తానండి. అంతే కదా, ప్రతి హ్యూమన్ బీయింగ్ మెంటాలిటీ అదే కదా, మన గ్రోత్ చూసుకుంటాం కదా. సో ఇట్ హ్యాస్ టు బి మ్యూచువల్ అండి. నాకు సినిమా హెల్ప్ అవ్వాలి, సినిమా నాకు హెల్ప్ అవ్వాలి, నా కెరియర్కి హెల్ప్ అవ్వాలి. సో అలాంటివి ఉన్న సినిమాలే చూసుకుంటాను. సో మీరు ఇప్పుడు 60 మూవీస్ చేశారు కదా, 62nd ఫిల్మ్ అండి. 62nd ఫిల్మ్. సో అంటే మీరు చూస్ చేసుకున్న క్యారెక్టర్స్ అన్నీ కూడా చేసిన క్యారెక్టర్స్ మళ్ళీ చేయరు, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒక కొత్తదనం ఉంటుంది అన్నమాట. సో అన్ని క్యారెక్టర్స్లో మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ క్యారెక్టర్ ఏదంటే ఏం చెప్తారు? అంటే సీరియస్గా అయితే నేను సినిమా అండి. నాకు వినోద్ క్యారెక్టర్ చాలా ఇష్టమైన, అంటే పర్సనల్గా నాకు బాగా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అంటే నాకు కామెడీ అంటే గాలిసీను. ఎందుకంటే గాలిసీను వాడు రోడ్ సైడ్లో ఉన్నాడు, చదువుకోపోయినాడు కూడా, వాడు స్ట్రీట్ ఫిలాసఫీ. అంటే వాడు కొన్ని బాసు ఈ ప్రపంచంలో 2 మనుషులు బాసు, ఒకడు దబ్బేవాడు, ఇంకొకటి దబ్బించుకునేవాడు, డబ్బులు ఇచ్చి ఓట్ల గురించి. అంటే హీ టాక్స్ అబౌట్ ఎవ్రీథింగ్ అండి. ఫిలాసఫీ వాడికి తెలిసిన స్ట్రీట్ ఫిలాసఫీ మాట్లాడతాడు. అట్ ద సేమ్ టైం ఈజ్ వెరీ గుడ్ క్యారెక్టర్ అండి.
దొంగడు వీడు దొంగోడే కానీ దొంగనోడు కాదు అంటాడు ఎల్బి శ్రీరామ్ గారు. అంటే తేడా ఏంటో అంటాడు. తెలిసినోడి దగ్గర కొట్టేసినాడు, తెలియనోడి దగ్గర కొట్టినోడు దొంగ, తెలిసినోడి దగ్గర కొట్టేసినోడు దొంగ కొడుకు. అంటే నువ్వు తెలియనోడి దగ్గరే కొడతావు, నువ్వు దొంగోడే రా అని. సో దాట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ వేర్ హీఈస్ లవ్ బై ఎవ్రీ వన్. హీ హాస్ అంటే దేనికి ఫిల్టర్ ఉండదు, ఏమనిపిస్తే చెప్పేస్తాడు. హీల్ క్రియేట్ ఫన్, హీ ఎంజాయ్స్ లైఫ్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్. ఎంత టఫెస్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఎంజాయ్ చేస్తాడు. అండ్ వాడిని ఒకటి నమ్మేడంటే ప్రాణం ఇచ్చేస్తాడు. సో దాట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ గాలి సీను. ఐ థింక్ దట్స్ వన్ క్యారెక్టర్ ఐమ్ లక్కీ అని చెప్పుకోవచ్చండి. సో అది మీ ఆల్ టైమ్ ఫేవరెట్ క్యారెక్టర్? అంటే నాకు అంటే ఉన్న దాంట్లో బికాస్ దాట్ క్యారెక్టర్ హ్యాడ్ ఎవ్రీ షేడ్. నవ్విస్తాను, ఏడిపిస్తాను, ఎమోషనల్ అవుతాను, ఫైట్ చేస్తాను. ఆ సినిమాలో మీరు చూస్తే అన్నీ ఉంటాయి. అప్పటి వరకు నేను పెద్ద ఫైట్లు ఏం చేయలేదండి. ఆ సినిమాలో నాకు అదో భయం, ఫైట్ చేసినప్పుడు ఇప్పటి వరకు ఫైట్లు చేయలేదు కదా, వీడు కూడా ఫైట్ చేస్తాడంటారేమో. బట్ ఆ ఎమోషన్కి వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే ఆ సీన్ ఆడియన్స్ అంటే నాట్ ఈవెన్ వన్ పర్సన్ కంప్లైంట్ అదే నరేష్ ఫైట్ చేస్తున్నాడు అని కదా. ఎందుకంటే అక్కడ కొట్టు అన్న ఇది వచ్చేసిందండి. అండ్ అది దాని తర్వాత ఇంకొక పర్సనల్ క్యారెక్టర్, ఫేవరెట్ క్యారెక్టర్ అంటే శంభో శివశంభో. నాకు అది తగిలింది కానీ దాని తర్వాత వెళ్ళి కోటగారి దగ్గరికి వెళ్ళి కొట్టు నువ్వేం మాట్లాడినా వినపడదు. అది ఒక డిఫరెంట్ యాక్టర్గా వేర్ ఐ కెన్ ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. అంటే నాకు కొత్తగా నన్ను చూపించుకోవచ్చు, ఆడియన్స్కి నేనేంటో నా యాక్టింగ్ స్కిల్స్ అంటే ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్ శంభో శివశంభో. సో ఈ సినిమాలో కామెడీ కావాల్సినంత ఉంది అంటున్నారు, అలాగే ఫైట్స్ లేకపోతే ఇంకేమైనా సస్పెన్స్ అలాంటివి కూడా ఏమైనా చూడచ్చు? అన్నీ ఉంటాయండి. అంటే ఈ సినిమాలో ఫైట్స్ ఉంటాయండి, బట్ కామెడీ సినిమాలో కామెడీ ఫైటే ఉంటుంది. అది పెద్ద సీరియస్ ఫైట్ ఏం కాదండి. అది కూడా లీడ్ కూడా ఎందుకు పెళ్లి గురించి వస్తుంది. అది నా ఫ్రస్ట్రేషన్ మీద ఫైట్ స్టార్ట్ అవుతుందండి. అండ్ ఇట్ హ్యాస్ ఎన్ ఎమోషనల్ సెకండ్ హాఫ్ అండ్ ఇట్ హ్యాస్ ఒక సిన్సియర్ స్టోరీ వేర్ యూ కనెక్ట్, యూ ఫీల్ ఫర్ ద క్యారెక్టర్ ఆఫ్ ద హీరో. వాడి గురించి బాధపడుతుంటారు, వాడికి పెళ్ళి అయితే బాగుండు అని మీరు కూడా కోరుకుంటారు కూర్చుని ఒక పాయింట్ ఆఫ్ టైంలో. రే పాపం ఇంత మంచివాడు కదా, అంటే ఇంత మంచివాడు కదా, వీడికి సెట్ అయిపోతే బాగుండు, అనుకుంటే బాగుండు, వీడికి పెళ్ళి అయిపోతే బాగుండు అన్న ఆడియన్స్కి వస్తుంటుంది అని థాట్. ద వే ఐ గో త్రూ మై క్యారెక్టర్స్ కానీ అంటే వాట్ ఐ వెంట్ త్రూ ఎమోషన్స్ అన్ని చెప్పినప్పుడు విల్ డెఫినెట్లీ ఫీల్ సారీ ఫర్ దిస్ గై. అండ్ ఎక్కడో తెలియకుండా అంటే యూ వాంట్ అంటే దిస్ ఇస్ ద గై. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ఉందండి, మంచి కుర్రాడు, అలవాట్లు లేవు, స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం. దిస్ ఇస్ లైక్ పర్ఫెక్ట్. అంటే మన ఒక శ్రీరాముడు నేను చెప్పను కానీ ఒక హస్బెండ్ మెటీరియల్ దిస్ గై ఇస్. సో సమ్వేర్ ఐ థింక్ వెన్ గర్ల్స్ సీ ఇట్ లైక్ సమ్వేర్ ఓకే అంటే నన్ను అనుకోరు కానీ బట్ ఇలాంటి క్యారెక్టర్స్, ఇలాంటి ఉద్యోగం, ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్న అబ్బాయి నాకు కావాలి అని ప్రతి అమ్మాయి అనుకుంటుందండి. సో May 3న మూవీ రిలీజ్ అవబోతుంది అండ్ అలాగే ఏపీలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో అంటే కరెక్ట్ టైంకి రిలీజ్ ప్లాన్ చేసుకున్నారని అనుకుంటున్నారా? అండ్ అదేం లేదు, సమ్మరు ఇప్పుడు అలా అనుకుంటే ఎలక్షన్స్ టైం ఉన్నాయండి. బట్ అది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, మన చేతిలో లేదు అది. సో ఏప్రిల్ అనుకున్నది మేకి వచ్చింది అది. సో అలాగే మేము మేము మార్చి అనుకున్నది మాది అలాగే అయిందండి. సో బట్ థింగ్ ఏంటంటే ఇట్స్ లైక్ ఆల్వేస్ అ ఫిల్మ్, ఇఫ్ ద కంటెంట్ ఇస్ గుడ్ బీట్. జగదేవ్ రెడ్డి తెలుగు ఉంది, వరదల్లో రిలీజ్ అయిందండి. నాకు గుర్తుంది, నేను పాలకొల్లు సినిమా చూసాను వర్షాల్లో ఫుల్. అసలు ఆ రోజు మార్నింగ్ షోకి చూస్తే జనాలు అసలు ఏముండదు, టికెట్ ఫ్రీగా దొరుకుతాయని వెళ్ళాం. వెళ్తే పెద్ద లైన్ ఉందండి. సో ఇట్స్ నథింగ్ టు డూ విత్ దట్ అండి. బీట్ క్లైమేట్ చేంజ్ అంటే డెఫినెట్గా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరు అంటే ఆ క్యాంపెయిన్ ఆ దీంట్లో బిజీగా ఉంటారు కానండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే పొద్దున్న సాయంత్రం దాకా 24 hours యూ వోంట్ బి థింకింగ్ అబౌట్ దాట్ కదండి. ఎందుకంటే పిల్లలకి స్కూల్స్ అయిపోయినాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్తారు, తాతయ్య ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సమ్మర్ అంటే ఈ సమ్మర్ హాలిడేస్లో ఏంటంటే మనకు హ్యాపీగా ఒక వేడి హాట్ డేలో చల్లటి వేసి థియేటర్కి వెళ్ళి 2 గంటలు నవ్వుకుంటాం అనుకుంటాం. సో అదే చెప్తాం కదా, దాని హీట్ దానిదేనండి, మా సినిమా హీట్ మా సినిమాదే. సో ఇందులో టీజర్ స్టార్ట్ అయ్యేదే రఘుబాబు గారి డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. అంటే మీకు ఏమైనా దోషం ఉంటుందా ఈ సినిమాలో? లేకపోతే మీరు చూడండి, సినిమా చూస్తే తెలుస్తుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళకి ఒక మ్యారేజ్ అవ్వకపోతే వాళ్ళ ఇంట్లో ఎలాంటి నమ్ముతారండి, ఏదో దోషం ఉండొచ్చు, వీడికి ఏదన్నా అయ్యి ఉండొచ్చు, వీడు ఏదైనా శాంతి చేయించాలి, లేదు ఒకళ్ళు వచ్చి అక్కడ పలానా గుడికి వెళ్ళి ఒకటి మొక్కుకోండి, లేకపోతే అక్కడ ఏదైనా కట్టండి, వీడికి పెళ్ళి అయిపోతుంది, ఇలాంటి చాలా ఉంటాయండి. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో పేరెంట్స్కి ఎప్పుడు మన పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదంటే దే విల్ ట్రై టు డూ ఎవ్రీథింగ్. ఎక్కడో ఎవరో చెప్తుంటే ఏదో ఉండొచ్చు కదా, చూపించవచ్చు కదా. ఆ గుడికి వెళ్తే మా చుట్టాల అబ్బాయి కూడా సంబంధం కుదరట్లేదు, ఆ గుడికి వెళ్ళాడు, 2 నెలలు కుదిరిపోయింది అంటే ఎక్కడో చిన్న హోప్ వస్తుంది కదా, మనకు కూడా జరుగుతుందని. సో ఇప్పుడు అలాంటి ఎప్పుడు వెళ్తారండి అందరి దగ్గరికి, జ్యోతిష్కుడి దగ్గరికి కానీ లేకపోతే ఇంకొక గుడ్లకు కానీ మనం ఎప్పుడు వెళ్తాం? మనం అనుకునే అవ్వట్లేదు అనుకున్నప్పుడు విల్ స్టార్ట్ బిలీవింగ్ ఎవ్రీథింగ్.
సో దట్స్ హౌ మై ఫ్యామిలీ, అంటే దట్స్ హౌ దే గో టు ఎవ్రీ ఎక్స్టెంట్. ఈవెన్ ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళిపోయి మావాడు జాతకం తప్పుందండి పెళ్ళి అంటే అంత వెళ్ళిపోతారంటే, అండ్ ఇట్స్ బికాస్ ద కన్సర్న్ అబౌట్ హీరో అండి. అంటే వాళ్ళు ఓకే ఇది ఏదైనా ఉంటే చేసేద్దాం, దోషం మార్చేసుకుని ఇది పెళ్ళి అయిపోతుంది అని. సో దే ట్రై టు డూ ఎవ్రీథింగ్ అండి, దే గో ఎవ్రీవేర్. నాకు పెళ్ళి అవ్వడానికి అన్నిటికీ సిద్ధం అయిపోతుంటారు. సో దాంట్లో ఒక భాగంగా రఘుబాబు గారిది ఒక ట్రాక్ అవుట్. అండ్ సినిమా గురించి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? ఇట్స్ ప్యూర్ కామెడీ ఫిల్మ్ అండి. ఇట్స్ ఆర్గానిక్ కామెడీ వేర్, అండ్ ఇట్స్ వెరీ షార్ట్ ఫిల్మ్ అండి. ఇట్స్ లైక్ 2 hours 6 minutes అయిపోతుంది. సో యూ వోంట్ మీకు ల్యాగ్లు అంటే మాకు, ఎందుకంటే నా ఫస్ట్ థింగ్ మాకు వచ్చేటప్పటికి ఏమనిపించింది అంటే, మేము చోటా ప్రసాద్ గారు మా ఎడిటర్ అందరూ కూర్చున్నప్పుడు వి థాట్ అబౌట్ దాట్ అండి. అంటే ఆడియన్స్కి సట్ ఇంటర్వల్ వచ్చింది అప్పుడే. ఎందుకంటే నా బికమ్ టు ద ఏజ్ అండి, ఇప్పుడు చేతిలో రిమోట్ పెట్టి కూర్చున్నాం ఓటీటీ చూసినప్పుడు. ఏదైనా అంటే ఒక సాంగ్ వచ్చినా, లేకపోతే ఏదైనా ఒక స్లో సీక్వెన్స్, ఒక 48 frames షార్ట్ వచ్చినా కూడా టక్ 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 స్కిప్ చేస్తున్నాను. సో ఆడియన్స్ థియేటర్కి వచ్చిన తర్వాత దే షుడెంట్ ఫీల్ రెస్ట్లెస్. ఇట్ హ్యాస్ టు బి ఫాస్ట్, ఇట్ హ్యాస్ టు బి స్మూత్, ఇట్ హ్యాస్ టు బి హిలేరియస్. సో ఆల్ 3 things విల్ బి దేర్, అండ్ ఇట్ హ్యాస్ అన్ అండర్ కరెంట్ మెసేజ్ విచ్ ఇస్ వెరీ ఎసెన్షియల్. అండ్ చాలామందికి అంటే అది సినిమా చూసినారు మీరే అనిపిస్తుంది, ఓకే చాలా మంచి మెసేజ్ చెప్పారు, ఇంత జరుగుతుందా సొసైటీలో, మనం ఎప్పుడు వినలేదు, ఇలాంటివి కూడా దారుణం జరుగుతున్నాయా అని మీ షాక్ అయ్యే ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఓకే ఓకే. సో ఖచ్చితంగా మీకు మంచి హిట్ రావాలి. మా వింటేజ్ నరేష్ గారిని మేము మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్స్ మచ్. అలాట్ అమ్మా.